మేము నిన్న నైట్ వచ్చామని చెప్పాను కదా, రూమ్లో స్టే చేస్తున్నాను చెప్పాను కదా, అక్కడ నైట్ వ్యూ చూపించాను కదా, నైట్ వ్యూ. ఇప్పుడు డే వ్యూ చూడండి. అసలు మేమున్న వ్యూ అసలు టెర్రస్ పైన నుంచి సూపర్ అంటే సూపర్ ఉంది. పక్కనే రివర్, గుడి, లక్ష్మణ్జుల అన్నీ నియర్ బై తీసుకున్నాం మేము. మాకు అన్నీ ఒక 100 మీటర్స్ 500 మీటర్స్ దూరంలో ఉన్నాయి. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి మేము ఇక్కడ రెంటల్ స్కూటీ తీసుకుంటున్నాం. మేము ఇదే హోటల్ నుంచి తీసుకొని రిషికేష్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. అలాగే మధ్యాహ్నం 2కి రివర్ రాఫ్టింగ్ ఉంది. సో రివర్ రాఫ్టింగ్ చేసుకొని మళ్ళీ నైట్ ఇక్కడ గంగార్తి ఉంటుంది, అక్కడ వెళ్ళాలి. ఈరోజు డే మొత్తం అడ్వెంచర్ ఉంటుంది. అలాగే వెదర్ రిపోర్ట్ వచ్చేసి ఇక్కడ 26 degrees ఉంది. ఇంకా వర్షం కూడా ఉందంటున్నారు ఈరోజు. ఆల్రెడీ క్లౌడీ ఉంది. నిన్న ఈవినింగ్ వచ్చేటప్పుడే వర్షం పడ్డది. సో ఈరోజు కూడా వర్షం ఉందంటున్నారు. ఇంకా రివర్ రాఫ్టింగ్ ఇంకా మజా వస్తుంది వర్షం పడుతుంటే రివర్ రాఫ్టింగ్లో. ఆల్రెడీ రివర్ రాఫ్టింగ్స్ జరుగుతున్నాయి చూడండి. మార్నింగ్ స్లాట్ ఉందన్నారు 8కి అట్లా. సో మేము లేవలేం కాబట్టి తీసుకోలేదు. మధ్యాహ్నం 2కి తీసుకున్నాము రివర్ రాఫ్టింగ్. సో ఇప్పుడు మేము వచ్చేసి టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది. మేము ఇక్కడ స్కూటీ రెంట్స్ తీసుకున్నాము. 4 స్కూటీస్ తీసుకున్నాము. లేట్ అయింది. 10:30 11కి బయలుదేరేది ఉండే, కాకపోతే లేట్ అయింది. మా వాళ్ళు స్నానాలు అవి అనేవారికి. ఈ గల్లీలో వెళ్ళాలి. ఇక్కడ మొత్తం క్యాఫేస్ ఉన్నాయి మొత్తం ముందల. రిషికేష్లో మొత్తం క్యాఫేస్ ఉన్నాయి. సూపర్ క్యాఫేస్ ఉన్నాయి. అసలు వ్యూ తోటి మంచి పీస్ఫుల్ క్యాఫేస్. అసలు ఇక్కడ రివర్ పక్కల ఇక్కడ మొత్తం ఒక వైబ్ వస్తుంది కొంచెం కూర్చుంటే. సో ఇక్కడ మేము వచ్చేసి ఫ్రీడమ్ క్యాఫే అని ఉంటుంది ఒకటి, మా హోటల్కి ఎదురుగానే ఉంది రివర్ పక్కల. సో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసాను, ఫుల్ ఫేమస్ అన్నారు. సో వ్యూ కూడా బాగుంటుంది అన్నారు, అందుకని వచ్చాము ఇక్కడ. చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రీడమ్ కాఫీ కానీ వెళ్ళాం కదా, బాగుంది, వ్యూ బాగుంది, టేస్ట్ బాగుంది, అంతా బాగుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఇప్పుడు మేము వచ్చేసి రివర్ రాఫ్టింగ్కి వెళ్తున్నాం. అక్కడికి 2 వరకు రీచ్ అవ్వాలి. గూగుల్ మ్యాప్లో 1/2 అవర్ చూపిస్తుంది. 2 వరకు రీచ్ అవుతాం మేము. రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాక మీకు ఇంకా చూపిస్తాను.
మేము వెళ్తున్న బ్రిడ్జ్ పేరు వచ్చేసి జానక బ్రిడ్జ్ అంటారు ఇక్కడ. రివర్ మింకెల్ ఉంది, సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది అసలు. ఇక్కడ అన్నీ నెక్స్ట్ లెవెల్ అసలు ఏదన్నా. एक्चुअली टू व्हीलर के लिए पब्लिक इस पे चल रहा है. ఎక్కడ వెళ్ళినా ట్రాఫిక్ ఉంది, ఎక్కడ వెళ్ళినా ట్రాఫిక్ ఉంది. ఇది వచ్చేసి హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్. ఇది మా రివర్ రాఫ్టింగ్కి వెళ్ళడానికి ఇంకో ఒక 10-15 మినిట్స్ 2 వరకు చేరుకోవాలి. ట్రాఫిక్ వల్ల ఎంత టైం అవుతుందో కూడా తెలుస్తలేదు. ఎక్కడ వెళ్ళినా ట్రాఫిక్ ఉంది. పబ్లిక్ అయితే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో ఏందో ఏం కథనో. ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల ఇంకా పబ్లిక్ పెరిగిండ్రు. ఇప్పుడు మేము డ్రోన్ క్రాఫ్ట్ అని రివర్ రాఫ్టింగ్ది ఒకటి ఆఫీస్ ఉంది. సో ఆన్లైన్ వెబ్సైట్ నుంచి మేము తీసుకున్నాము, ఇన్స్టాగ్రామ్లో చూసి. రివ్యూ బాగుంది దీన్ని, అందుకనే దీనిలో బుక్ చేసాం. నైట్ లోపల ప్రాసెస్ నడుస్తుంది, వాళ్ళు మొత్తం ఫిల్ చేస్తున్నారు డాక్యుమెంట్స్. సో ఇంకొక 15-20 మినిట్స్లో మేము రివర్ రాఫ్టింగ్కి స్టార్ట్ అవ్వబోతాం. డ్రెస్సింగ్ కూడా అంతా చేంజింగ్ అయిపోయింది. ఇంకొక 10-15 మినిట్స్లో వెళ్ళిపోతాం మేము. అంతా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఏమి టీ షర్ట్, షార్ట్, గాగల్స్ ప్రతిదీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇక్కడ ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. డ్రోన్ క్రాఫ్ట్ ఇది 16 కిలోమీటర్స్ 1600 తీసుకుంటారు. ఇప్పుడు మేము వచ్చేసి 16 కిలోమీటర్స్ వచ్చినాము. మాది రివర్ రాఫ్టింగ్ 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఇతనే మన గైడ్. ఇంకా ఈ నుంచి కిందికి వెళ్ళాలి. కొంచెం దూరమే ఉంది రివర్. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ. ఎటు చూడు పబ్లికే, ఎటు చూడు పబ్లికే. మొత్తం హెల్మెట్, జాకెట్ అంతా రెడీ అయినాము. కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్ళాక మాకు గైడ్ అంతా గైడ్ చేస్తారు మాకు ఎలా ఉండాలి, ఎలా రాఫ్టింగ్ చేయాలి ఏంటనేది. స్టార్ట్ అవుతున్నాము రివర్ రాఫ్టింగ్. फॉरवर्ड कैसे करेंगे थोड़ा दिखाएंगे और बॉडी आगे झुकाएंगे एंड पीछे ऐसे ऐसे और डन डन हिप 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 हाथ सीधे करना है.
गंगे मैया की गणपति बाप्पा हिप 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 भारत माता की ये हमारा गाइड है, मतलब తెలుగు में बात करता थोड़ा. ఈయన మా గైడ్ జీతు, ఈయన పేరు. సూపర్ అంటే సూపర్ గైడ్ చేసిండు. అసలు క్రికెట్లో ఎంఎస్ ధోని ఎలా గైడ్ చేస్తాడో టీం మొత్తానికి అలా గైడ్ చేసిండు. మా 6 మెంబర్స్కి వేరే లెవెల్ ఎంజాయ్ చేసాం మేము. भैया आप बोलो, आप क्या नाम? थैंक यू, बहुत अच्छा लगा. मेरा नाम जीतू है. बहुत अच्छा लगा आप लोगों के साथ राफ्टिंग करके. आपको कैसा लगा? हमको तो बहुत बढ़िया, मतलब अच्छा लगा बहुत. रिवर राफ्टिंग और रैपिड है ना, उधर तो बहुत मज़ा आया हमको. पानी में स्विमिंग किया, वो भी बहुत एंजॉय किया हम लोग ने. कायाकिंग के साथ मैंने जो किया ना, वो भी बहुत बढ़िया किया मैंने. बहुत एंजॉय किया हम लोग ने. मतलब एकदम फ्रीली हम लोग को ट्रीट करता है. ऐसा कोई चिढ़ता पीड़ता कुछ नहीं है अपने को. बहुत अच्छे से ट्रीट करते हैं अपने को, एकदम भाई जैसा करते हैं अपने को ट्रीट. आप अभी जो रिवर राफ्टिंग किया ना, इसमें सबसे बढ़िया कौन किया? आपने किया ब्रो. स्क्रिप्ट नहीं है तुम लोग के, ऐसा लग रहा है. नोट दिखा 500 का नोट दिया वो दिखा. अरे मैंने नहीं दिया. नेटवर्क क्यों इतने हो रहा है? కమ్ రైతే రివర్ రాఫ్టింగ్ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసినాం మేము, ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు. ఇప్పుడు ఇక్కడ మ్యాగీ తింటాం. ఆకలి అవుతుంది, 2 hours చేసినాం కదా, ఆకలి అవుతుంది. వన్స్ హాట్స్పాట్ రే. ఇక్కడ ఛాయ్ తాగుతున్నాం గరం గరం. చల్ల నీళ్ళ నుంచి బయటకు వచ్చినాక ఇలాంటి గరం గరం ఛాయ్ తాగితే ఆ ఫీలే వేరే ఉంటుంది. మా వెహికల్ రావడానికి ఇంకొక 30 minutes పడతా అంట. సో ఆరామ్స్ ఇక్కడ వ్యూ చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు మేము. ओके, राम झुला पार्किंग बोलला तो. राम झुला पार्किंग इथंच आहे सरळ सरळ. उधर आएंगे बोल. ఇది డ్రోన్ క్రాఫ్ట్. ఆఫీషియల్ ఉంటారు, మొత్తం ప్రొఫెషనల్స్ ఉంటారు ఇక్కడ. చెప్తాను నిమిషమా. మనకు గైడ్ మొత్తం అందరూ ప్రొఫెషనల్స్ ఉంటారు దీనిలో. మీకు ఎలాంటి ఫ్రాడ్ జరగదు, మంచిగా గైడ్ చేస్తారు మిమ్మల్ని, సేఫ్గా తీసుకొస్తారు మిమ్మల్ని. సో మీరు ఎప్పుడన్నా రిస్క్ చేసి వస్తే డ్రోన్ క్రాఫ్ట్లో తీసుకోండి. మంచిగా అంటే మీకు ఫుల్ సేఫ్. అసలు అన్నీ ఆఫీషియల్గా ఉంటాయి. మీకు ఈడ కావాల్సిన అన్నీ ఇస్తారు. సన్ స్క్రీన్ ఇస్తారు, టీ షర్ట్ ఇస్తారు, షార్ట్ ఇస్తారు, ప్రతిదీ ఇస్తారు. సో మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది ఇక్కడ. ఆడికి వచ్చినాము, డ్రెస్సింగ్ వగేరా చేంజ్ చేసుకున్నాము. మా వాళ్ళు రెడీ అవుతారు. అయినాక మళ్ళీ మేము ఇక్కడ సైట్ సీయింగ్ చూడడానికి వెళ్ళాలి. లక్ష్మణ్ జూలా, జానకి జూలా, రామ్ జూలా ఇవి ఉన్నాయి కదా, ఇవి చూసుకొని రూమ్కి వెళ్తాం మేము. ఇక్కడ క్యాఫే కూడా సూపర్ ఉంది అసలు. ఇక్కడ మేము లక్ష్మణ్ జూలా దగ్గరికి వెళ్తున్నాము. లక్ష్మణ్ జూలా దగ్గరికి వెళ్తుంటే ఇదంతా మార్కెట్. బట్టలు ఇవన్నీ షాపింగ్ చేయడానికి అయితే మస్తు ఉన్నాయి ఇక్కడ. లేడీస్కి అయితే చెప్పలేని ఐటమ్స్ ఉన్నాయి కొనడానికి. అన్నీ తక్కువ ఉంటాయంట రేట్స్. నిన్న డ్రైవర్ చెప్పిండు. మేము ఇంకా షాపింగ్ చేయలేదు. ఈ లక్ష్మణ్ జూలా అయిపోగొట్టి షాపింగ్ చేస్తాము అన్నకి ఇంటికి తీసుకెళ్ళడానికి. చెప్తాను మీకు అప్పుడు ప్రైజెస్ ఎలా ఉంటాయి.
ఇప్పుడు నేను వచ్చేసి జానకి జులా దగ్గర ఉన్నా. ఇది జానకి జులా, ఇక్కడ మధ్యలో రామ్కి జులా ఉంటుంది, దాని తర్వాత లక్ష్మణ్ జులా ఉంటుంది. మేము రూమ్ తీసుకున్నాం కదా, అక్కడ ఉన్నది లక్ష్మణ్ జులా. సో 3 లైన్గా ఉంటాయి ఇవి. ఇది వచ్చేసి కొత్తగా కట్టిరంట, దీనికి లైటింగ్ షో ఉంటుంది ఇట్లా. ఇది 10:30 వరకు సేమ్ ఇలాగైనా ఉంటుంది. ఇంకోటి రామ్ జులాకి ఓన్లీ లైటింగ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి నేను రామ్కి జూలకి పోతున్నా. ఇదే రూటు. మొత్తం 3 ఇట్లా లైన్గా ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదంతా మార్కెట్. సూపర్ అంటే సూపర్ చేసాడు. ఈ స్టాచ్యూస్ ఉన్నాయి కదా ఇక్కడ, కమాను ఇవంతా సూపర్ చేసాడు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే రామ్కి జులా. ఇందాక నేను వీడియోస్ అవన్నీ తీశాను కదా, అది ఆంజనేయ స్వామిది. అది అవన్నీ ఇక్కడనే ఉన్నాయి, రామ్కి జులా దగ్గరనే ఉంటుంది అంతా. ఇగో ఇక్కడ తెలుగు కూడా కనిపిస్తుంది. మార్కెట్ అంతా తిరగడం అయిపోయింది. ఇక్కడ మేము గుడ్ కాఫే అని ఒకటి ఉంది మా హోటల్ ముందరనే, సో అక్కడ తినడానికి వచ్చాము మేము. ఇక్కడ కూడా వ్యూ జబర్దస్త్ ఉంది అసలు. క్యాఫే కూడా సూపర్ ఉంది. ఇక్కడ అన్ని క్యాఫేస్ మోస్ట్లీ ఇలానే ఉంటాయి, పీస్ఫుల్గా మంచిగా. మా వాళ్ళు ఆర్డర్ చేశారు, ఆర్డర్ ఇంకా రాలేదు. 2 వచ్చినాయి ఆర్డర్స్ అంతే, మిగతావి రావడానికి టైం పడుతుందంట. సో మీకు క్యాఫే చూపిస్తాను చూడండి. పక్కనే రివర్ కూడా ఉంది. డే టైంలో ఇంకా సూపర్ ఉంటుంది, ఈవినింగ్ టైంలో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. తిని రూమ్కి వెళ్ళిపోయి పడుకోవడమే. మార్నింగ్ 4కి 5కి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈవినింగ్ 4కో 5కో ఫ్లైట్ ఉంది మాది. 4:40కి ఫ్లైట్ ఉంది. సో టైంకి రీచ్ అవ్వాలి. ఫుల్ ట్రాఫిక్ ఉందంట, ఈ నుంచి ఢిల్లీకి ఫుల్ ట్రాఫిక్ ఉంది. 200 కిలోమీటర్సే, కాకపోతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి మేము. వాడికి 2 వరకు చేరుకోవాలి కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరలే. సో అందుకని చలో బాయ్. ఈరోజు ఇదే లాస్ట్ బ్లాగ్. చలో బాయ్ బాయ్.